చర్య దర్శకులు 4 సైజు కూడా ఇద్దాం అనుకున్నాను సార్, వద్దులని చెప్పి మానేశాను సార్. ఏంటి సార్? వద్దులని కాదు సార్, మీకు కూడా తెలియదు, 76 మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు సార్ రోజుల్లో. అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, వారు రాజీనామా చేశారు సార్. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు, ఎంతోమంది రైతులు భూములు దానం చేశారు సార్. 500 వెయ్యి ఇచ్చారు సార్ ఎకరాకి పేద రైతులకి. దేనికోసం ఇచ్చారు సార్? మా పిల్లలకు ఉద్యోగం వస్తాయని ఆశపెట్టారు సార్. ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమరణ చేస్తే సార్ డైలీ రిలీఫ్ వాచింగ్ ఉండేయండి. మా తండ్రి గారు కాకుండా కల్పన విద్యారా ఒక రోజు నన్ను టెస్ట్లో కూర్చోబెట్టారు సార్ ఆ స్టీల్ ప్లాంట్ కోసం. అటువంటిది ప్రైవేట్ పనులు చేస్తుంటే ఆర్టికల్కి ప్రధానమంత్రి గారు వస్తున్న సెన్సర్ తప్పండి అయ్యా, ఆలోచించండి అయ్యా, న్యాయం కదండి అయ్యా రాశారు సార్. అది చేయమన్నా సరే 3 ప్రజల కోసం చేయమన్నా సార్, మా కోసం, మా కుటుంబం కోసం 3 చేస్తా చెప్పేసి ఆ పేపర్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు వచ్చి మీటింగ్ చేస్తే తప్పనిసరిగా మీరు సర్వే చేస్తారు. అది 150 కోట్లు చెప్తారండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపించండి అయ్యా, మీరు పిలుపు నేను తెలిసేస్తున్నాను చెప్పుకుంది సార్, చెప్పుకుందని ఒప్పించండి రాష్ట్ర ప్రయోజనం కోసం. నిన్నటి మొన్నటి వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు, ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు అక్కడ సలహాలు ఇవ్వగలరని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. నేనేమి సలహా ఇవ్వలేదు సార్. అది సినిమా ఈ రోజుకి నా ముఖం చూడలేదు ఆయన. సినిమా అన్నట్లు నా ముఖం వాడు చూడలేదు, ఆయన ముఖం నేను చూడలేదు సార్. ఇంతవరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్. నేను సలహాలు ఇవ్వలేదు సార్. ముఖ్యమంత్రిగా అన్ని సలహాలు ఇస్తాను సార్, నాకు తోచిన సలహాలు ఇస్తాను సార్. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్, చెప్తాను సార్. చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం, రామరాజ్యం స్థాపించడం కోసం 30 సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా, 30 సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీట్ కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సలహాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్. ఆలోచన ఉన్నాయి సార్, ఇస్తాను సార్. కాపులు కోరికలు లేకుండా వెళ్ళని చెప్పారు సార్. తమకి ఏమి కోరికలు లేక రకరకాల కోచింగ్ పెడతా ఉన్నారు, తెలియక పెడతా ఉన్నారు. వాళ్ళు సినిమాలో హీరో వచ్చండి, నేను రాజకీయాల హీరో అని, అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడు ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చుట్టూ మనకు ఒక చరిత్ర ఉంది. మా తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. వారు పెద్దలు పంపించారండి. మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు పంపించి దాన్ని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను. వస్తాను వెళ్ళానండి. అదే వెళ్తున్నారు కదా, అదే వెళ్తున్నారు అంటున్నారు. ఏం పొడుగు ఏంటండి ఇందుని? ఆయన సినిమా మీద గొప్పవాడి కావచ్చు, రాజకీయాలకే గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి లోక్సభ స్పీకరు బాలయ్య గారిని, అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడుగు అసలవారాన్ని పంపించి నన్ను ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళానండి. రాజకీయంలో ఆయన పట్టిపోయి ఉన్నాడు, వారింటికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ గారు ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీని కలిశానండి. రాజకీయ నాయకుడిని రాజకీయాన్ని గౌరవిస్తారండి. వాళ్ళు రారా, వస్తా అని చెప్పేసి ఎన్నమొక్క నీళ్ళు నాపెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా, ఎందుకు రాలేదంటమా, మంచి పని కాదు. మిత్రులారా, మిమ్మల్ని మిత్రులు ఏమో చెప్పలేకపోతున్నాను. గౌరవ సోదరులన్నా తప్పుడు పోల్చింగ్ పెడతా ఉన్నారు. రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను. వీళ్ళందరూ ఎవరు లేరు మా పాఠం చెప్పడానికి. వీళ్ళకి హక్కు లేదు.
రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా? ఇంకో విషయం చెప్తానండి. Please subscribe dot news.